హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి చాలా ఈజీగా ఎలాంటి పిండితో పని లేకుండా ఎగ్స్‌తోనే చాలా సాఫ్ట్‌గా పఫ్‌లాగా ఉండే మసాలా ఎగ్ పఫ్‌నైతే చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. రోడ్ సైడ్ బండి మీద ఈ రెసిపీ అయితే ఎక్కువగా తింటూ ఉంటాం కదండీ. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నానండి. తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసేసి వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా అండి, జీలకర్ర పౌడర్ కొద్దిగా, చాట్ మసాలా కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా స్పూన్తో కలుపుకుందాము. ఇలా చక్కగా కలుపుకుందామండి. కలుపుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకుందాము. చేత్తోనైనా కలుపుకోవచ్చండి. ఇలా స్పూన్తోనే కాకుండా నేనైతే చేత్తో ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గుడ్లు తీసుకున్నానండి. 4 గుడ్లు తీసుకొని తర్వాత ఆలు చిప్స్ అండి. మనము ఎలాంటి చిప్స్ అయినా వాడుకోవచ్చు. ఆలు చిప్స్ వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించేసి గుంటగా ఉన్న ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. అదేనండి తాలింపులు వేసే ప్యాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుడ్లునైతే పగలగొట్టి వేసేసుకుందాము. 2 గుడ్లుని పగలగొట్టి వేసుకోవాలండి. మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే గుంట పొంగణాలు వేసే వాటిలోనైనా వేసుకోవచ్చండి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాని ఇలా వేసేసుకుందాము. 2 స్పూన్లు వరకు వేసుకొని ఇలా స్పూన్తో మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఆలు చిప్స్ ఉన్నాయి కదండి, ఆలు చిప్స్ని కూడా పైన ఇలా వేసేసుకొని కొద్దిగా కారం కూడా చల్లుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత ఒక పక్క చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా ఇలా తిప్పుకుందామండి. సన్నని మంట మీదే ఉడికించుకోవాలండి. అప్పుడే లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. అలాగే మిగిలిన ఎగ్స్ని కూడా ఇలాగే వేసేసుకుందామండి. నేనైతే 4 తీసుకున్నాను, 2 వచ్చినాయండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ ఎక్కువగా చేసి వేసుకోవచ్చు. మసాలా ఎగ్ పఫ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదంతా అవసరమా? కలిపి పెట్టుకున్న మసాలాలోనే ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారా? అయితే ఈ టేస్ట్ని మీరు చాలా మిస్ అవుతారండి. ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎవరైనా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా ఈ ఎగ్ పఫ్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. మనము ఇలాగే తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వద్దు అనుకుంటే సాస్లోనైనా తినేసేయచ్చు. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.